ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. వారి అవివేక హృదయం అంధకారము ఆయన, తాము జ్ఞానులు మనం చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. రోమ 1:22. జ్ఞానము రెండు రకములు. ఒకటి, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. యాకోబు 3:13, 14, 15 వచనాలు. మరియు మరొకటి, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదియునై ఉన్నది. యాకోబు 3:17. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందున్న యెడల మీ ఆత్మను నిత్యత్వంలో నివసింపచేయి పరలోక జ్ఞానమును ఖాళీ చేసే మానసిక జ్ఞానమును వదులుకోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి పరలోక జ్ఞానములో వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్.